ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు చదువుతున్నాను. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆమెన్. ఒక పొజిషన్లో ఒక జాబ్లో పనిచేస్తున్నప్పుడు సేమ్ అదే పొజిషన్ కోసం మళ్ళీ ఎవరైనా ఎగ్జామ్ రాస్తారా? దేవుడు మన కోసం రెడీ చేసిన నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి విశ్వాసం ద్వారా మనం చేసే ప్రతి ప్రయత్నంలోనూ దేవుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకు ఇస్తానంటున్నారు. నిత్యరాజ్యంలో చేరే వరకు నిరీక్షణని కొనసాగిద్దాం.